అందరికీ నమస్కారం. ఈరోజు మనం బర్లీ పొగాకులో టాపింగ్ అంటే చెండు తుంచి పిలకలను ఏరేయటం అనేది ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అలాగే ఎప్పుడు చేయాలి అనే దాన్ని చూద్దాం. పొగాకు దాదాపు 5-7 అడుగులు పెరిగిన తర్వాత ఒక తెల్లటి పువ్వు బయటకొచ్చి దాంట్లో మనము పొగాకు విత్తనాలు ఏర్పడటం గమనించే ఉంటాం. దీన్నే మనము పొగాకు చెండు అని అంటాం. అయితే ఈ పొగాకు చెండు ఏర్పడి అది బయటకు వచ్చే క్రమంలో దాని కింద ఉన్నటువంటి దాదాపు 4-5 ఆకులలో మనము పొగాకు పిలకలు ఏర్పడటం కూడా చూస్తుంటాం. అయితే ఈ పొగాకు పిలకల వల్ల మనకి ఎలాంటి ఉపయోగము ఉండదు. అయితే ఈ పొగాకులో మనము కమర్షియల్ ఇంపార్టెన్స్ అంటే రైతుకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే భాగం ఏది అని చూస్తే కనుక అది ఆకు. కాబట్టి మన ఫోకస్ దాదాపు ఎక్కువ ఆకు మీదే ఉంటుంది. కాబట్టి పొగాకులో విత్తనాల వల్ల రైతుకి ఎట్లాంటి ఆదాయం ఉండదన్నమాట. అయితే పొగాకు ఈ చెండు ద్వారా అంటే చెండు వచ్చి విత్తనాలు ఏర్పడటం, అట్లాగే దాని కింద ఉన్నటువంటి ఆకులలో పిలకలు ఏర్పడటం, ఇదంతా జరగడానికి మనకి పొగాకు అది తీసుకున్న పోషకాల్లో అంటే అది తీసుకున్న బలంలో దాదాపు 50% బలాన్ని ఎట్లాంటి ఆదాయం రానటువంటి ఈ విత్తనాల మీద అట్లాగే పొగాకు పిలకల మీద ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఈ చెండు కొట్టకుండా అంటే ఈ చెండు తుంచకుండా అట్లాగే పిలకల్ని ఏరేయకోకుండా అట్లాగే వదిలేసినట్లయితే మనకి దాదాపుగా మనం పెట్టిన బలం మందులో 50% వేస్ట్ అయిపోయి మన దిగుబడి మీద తీవ్రమైన ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. అలా కాకుండా మనము ఎప్పుడైతే చెండు తుంచి ఆ పైన వచ్చినటువంటి పువ్వు తుంచేసి అట్లాగే ఆ సైడ్ వచ్చినటువంటి పిలకలు వాటినే మనం సక్కర్స్ అంటాం. వాటిని తుంచేసి మనకి ఈ సంవత్సరం ప్రతి కంపెనీ వారు సక్కరి సైడ్ లేదా సక్కర్ అవుట్ అంటాం, లేదా C10 అంటాం, లేదా పవర్ 10 అంటాం ఇవ్వడం జరిగింది. దాన్ని మనం నీళ్ళలో కలుపుకొని ఆ చెండు తుంచిన దగ్గర మనం వేసి అప్లై చేసినట్లయితే ఆ చెండు ఆ కొమ్మ అక్కడితో మాడిపోయి ఆ పిలకలు కూడా ఆగిపోయే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ చెండు తుంచి మనము పిలక మందు అప్లై చేయటం వల్ల ఈ పొగాకు తీసుకున్నటువంటి పోషకాలు లేదా పొగాకు తీసుకున్నటువంటి బలం అంతా కూడా ఏమవుతుందంటే ఈ ఉన్న ఆకుల్లోకి సమాంతరంగా వెళ్ళి ఆకులన్నీ మందంగా వెడల్పుగా అంటే రైతులు చాలామంది డొల్ల బాగా వచ్చింది అని అంటారు. సో డొల్ల బాగా రావటం, అట్లాగే ఆకు యొక్క మందం పెరగటం, అట్లాగే ఆకు యొక్క కాటా పెరగటం, మరీ ముఖ్యంగా ఆకులో నికోటిన్ శాతం పెరగడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ టాపింగ్ రైతులు అంతా చక్కగా చేసుకొని ఈ హై నికోటిన్ ఉన్న పొగాకును పండించి కంపెనీలకు కావాల్సినటువంటి పొగాకు పండించాలి. అట్లాగే ఈ టాపింగ్ ఈ చెండు బయటకు వచ్చేసి పువ్వు విప్పారేదాకా వెయిట్ చేయకుండా పువ్వుని మొగ్గ దశలోనే మనం టాపింగ్ చేసుకోవడం వల్ల ఇంకా మనకి లాభం ఎక్కువగా ఉంటుంది. అయితే పొగాకు తోట ఒక్కసారి టాపింగ్కి రాదు. మొదటి దశలో దాదాపు 25-40% మొక్కలు ఈ టాపింగ్కి వచ్చినప్పుడు ఒకసారి చేసుకోవాలి. తర్వాత మిగతా 50-60% పంట టాపింగ్కి వచ్చినప్పుడు రెండోసారి ఈ విధంగా 2-3 దఫాలుగా పొగాకు తోటని మనం టాపింగ్ చేసుకొని మనకి హై నికోటిన్ టొబాకోని మనం పండించాల్సిన అవసరం ఉంది.